ధ్యానానికి ముందున్న స్థితికి, ధ్యానం తర్వాత స్థితికి గల భేదం మీరు గమనించే ఉంటారు. కళ్ళు మూసుకుని చేసిన ధ్యానం అనంతరం మనకు లభించిన స్థితిని, మన రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తూ, కళ్ళు తెరుచుకుని ఉన్న సమయంలో కూడా గట్టిగా పట్టుకుని ఉంచాలి. ఆ అనుభూతిని రోజంతా కొనసాగించాలి. నేను ఏం చేసేవాడినంటే, ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు నా ధ్యానం పూర్తయ్యేది. తరువాత అల్పాహారం ముగించుకొని ఆఫీస్‌కు వెళ్ళవలసి ఉంది. అయితే ఏ రోజు కూడా ధ్యానం ముగిసిన వెంటనే హడావుడిగా పరిగెత్తేవాడిని కాదు. ధ్యానం అనంతరం ఒక 4, 5 నిమిషాలు విశ్రాంతిగా కూర్చునేవాడిని. అప్పుడప్పుడు మూడ్ బావున్నప్పుడు బాబూజీ మహారాజ్ రచనలు గాని, లేదా విస్పర్స్ గాని చదివేవాడిని. ధ్యానానంతర స్థితిని కొంత అవలోకనం చేసుకొని, ఈ రోజు నాకు ఇలా అనిపించింది అని డైరీలో రాసుకునేవాడిని. ధ్యానానంతర స్థితిని పట్టి ఉంచాలి. ये हालत बहुत सूक्ष्म होती है। అయితే ఈ స్థితి చాలా సూక్ష్మంగా ఉంటుంది. కొంత నిర్లక్ష్యం వహించినా ఆ స్థితి నాశనం అవుతుంది. ఆ స్థితి గులాబీ పూల కంటే కూడా సూక్ష్మంగా ఉంటుందని బాబూజీ అనేవారు. గాలిని ఎలాగైతే పిడికిలిలో బంధించి ఉంచలేమో, అలాగే ఆధ్యాత్మిక స్థితిని కూడా బంధించి ఉంచడం కష్టమైన విషయం. హృదయంతో ఆ అనుభూతిని ఆస్వాదించాలి. ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు ఆ స్థితితో అనుసంధానం చెందాలి. భోజనం చేసే సమయంలో కూడా ఆ స్థితిని పట్టి ఉంచాలి. ఉదయం ధ్యానంలో లభించిన స్థితిని పునరావలోకనం చేసుకుంటూ ఉండాలి. ఉదయం ధ్యానంలో ఏం జరిగింది అన్న విషయాన్ని మనం అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. అప్పుడు ఒక నిమిషం లేదా అర నిమిషం పాటు కళ్ళు మూసుకుని అవలోకనం చేసుకుంటే ఆ స్థితి వెంటనే స్ఫురిస్తుంది. బాబూజీ మనకు ఆ స్థితి వెంటనే స్ఫురించేలా చేస్తారు. మనం ఏదైనా ఆధ్యాత్మిక స్థితిని కోరుకుంటే ఆయన మనస్ఫూర్తిగా దాన్ని మనకు బహుమతి రూపంలో అందజేస్తారు. ఉదయం మనకంటూ ఒక స్థితిని ప్రసాదించారు. దాన్ని మనకు తిరిగి ఎందుకు ఇవ్వరు? మన నిర్లక్ష్య ధోరణి వలన మనం ఆ స్థితిని పోగొట్టుకుంటున్నాం. తిరిగి లభించిన ఆ స్థితికి జీవం పోయాలి అంతే.